హాయ్! వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు బాక్ అంటే ఇదేదో కత్తు ఏదో ని ఏదో ఐరన్‌కి సంబంధించి లేదా కత్తి లాంటి ఒక పదార్థం అనుకునేరు. కాదు, బాక్ అంటే ఇది ఒక క్షుద్ర శక్తి. ఇది అస్సాంలో నుంచి మన ఆంధ్రాకు వచ్చిన ఒక క్షుద్ర శక్తి. ఆ క్షుద్ర శక్తి ఏంటి అనేది మూవీలో చూస్తే తెలుస్తుంది. బాక్ ఎవరంటే డైరెక్టర్ సుందర్‌సి. సుందర్‌సి అంటే మనకు వెంటనే గుర్తొచ్చు. ఎందుకంటే 'హిందూ' లాంటి ఒక 25 మూవీస్ డైరెక్షన్ చేసిన డైరెక్టర్గా అండ్ ఆల్సో ఖుష్బూ హస్బెండ్గా మనకు బాగా పరిచయమైన అతను సుందర్సి గారు. సుందర్సి గారు అసలు హర్రర్ మూవీస్కు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంతకు ముందు కూడా మనకు కొన్ని మూవీస్ చేశారు. అండ్ ఇప్పుడు బాక్ అనే మూవీతో మంచి హర్రర్, ఒక తమన్నా రాశి కన్నా ఇలాంటి రామచంద్రరావు అంటే రామచంద్రన్ అంటే మనకు విలన్గా దీంట్లో ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్లో అయితే మాత్రం మనకు కేజీఎఫ్ విలన్ అంటే తెలుస్తుంది. అతను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే ఇందులో తమన్నా క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం చాలా డైమెన్షన్స్తో కనిపిస్తుంది. తను ఒక ఆత్మగా మరియు ఒక మదర్గా తన సెంటిమెంట్స్ ఏంటి, తను ఎంత పవర్ఫుల్ రోల్స్లో చేసిన విధానం అయితే మాత్రం చాలా బాగుంది. రాశి ఖన్నా కూడా ఒక డాక్టర్గా క్యూట్ లుక్స్తో అండ్ షటిల్డ్ మినిమం పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇందులో మనకు బాగా గుర్తొచ్చేది ఎక్కువ తమన్నా అండ్ సుందర్‌సి అండ్ ఆల్సో మనకు తెలుగులో కమెడియన్స్ మన శ్రీనివాస్ రెడ్డి అండ్ వెన్నెల కిషోర్ అయితే దీంట్లో వాడుకోవడం. ఎందుకంటే మనకు ఇది ఒక 3 లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుంది కాబట్టి తెలుగు లాంగ్వేజ్‌కు మన కమెడియన్స్ వాడారని అనుకున్నాను. అందులో క్యారెక్టర్స్ వచ్చేసి సుందర్‌సి లాయర్‌గా పనిచేస్తుంటాడు. అందులో చాలా రోజుల తర్వాత కోవై సరళ గారు, ఎందుకంటే మనకు తెలుసు 'కాంచన', 2' ఇలా లారెన్స్ సినిమాల్లో తన టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే తను నవ్విస్తూ భయపడి మంచి కామెడీగా ఒక ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం కోవై సరళ గారు కమింగ్ బ్యాక్ ఇచ్చింది. ఈ మూవీలో వచ్చేసి సుందర్‌సి లాయర్‌గా ఉంటాడు. అలాగే తమన్నా తన సిస్టర్‌గా ఉంటుంది. తను ఇంట్లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సుందర్‌సికి వాళ్ళ ఫాదర్‌కు నచ్చక వాళ్ళు బయటికి వచ్చేస్తారు. తరువాత వీళ్ళు ఒక ఇద్దరు బాబు, కూతురు ఉంటుండ్రు. ఇలా ఉన్నప్పుడు ఒకానొక స్టేజ్‌లో తమన్నా సూసైడ్ చేసుకుంది అండ్ వాళ్ళ బావ చనిపోయాడు అని తెలిసినప్పుడు సుందర్‌సి ఇక్కడికి వచ్చి కోవైసర్ల ఏం జరిగింది, ఎలా జరిగింది అని తను సెర్చ్ చేసేటప్పుడు ఈ విధంగా ఈ ఆత్మ రూపంలో ఇలా జరిగింది అని మంచి యాక్షన్ ప్యాక్డ్‌గా, మంచి హర్రరు, అలాగే మంచి టిపికల్‌గా మంచి పర్ఫార్మెన్స్ అయితే రాబట్టుకున్నారు. అండ్ ఇందులో సిమ్రన్ గెస్ట్ అపియరెన్స్‌లో ఒక సాంగులో కనిపిస్తారు. ఇందులో హైలైట్ వచ్చేసి తమన్నా పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. అలాగే సుందర్‌సి భయపెట్టిన విధానం మాత్రం హర్రర్‌ను బాగా ఎలివేట్ చేశారు. సినిమా మంచి హర్రర్ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. అండ్ ఎండింగ్‌లో వీళ్ళు సెపరేట్ ప్రైవేట్ ఆల్బమ్ ఏదైతే చేశారో మంచి మాస్ మసాలా లాగా అసలు తమన్నా అండ్ రాశి ఖన్నా ఇద్దరు రెచ్చిపోయి తన గ్లామర్ డోస్‌తో ఒక మంచి సాంగ్ అయితే ఉంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ బాక్. అండ్ గుడ్ లక్ టీమ్ అండ్ సబ్స్క్రైబ్ మై కేటీ మీడియా.